నువ్వు అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు భక్తి మార్గాన్ని పట్టుకున్నావు. ప్రతిరోజు శివుడి పేరు తీసుకుంటున్నావు. పాపానికి దూరంగా మంచి పనులు చేస్తున్నావు కాబట్టి జీవితంలో ఇక ముళ్ళు ఉండవు, పూలే ఉంటాయని. కాదు, మహాదేవుడితో అనుసంధానం అవ్వడం అంటే నువ్వు కష్టాల నుండి తప్పించుకుంటావని కాదు. బదులుగా దాని అర్థం ఇప్పుడు నువ్వు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంటావు. కష్టాలు ఇప్పటికీ వస్తాయి, ప్రజలు ఇప్పటికీ నిన్ను కృంగదీయడానికి ప్రయత్నిస్తారు, పరిస్థితులు ఇప్పటికీ నిన్ను ఏడిపిస్తాయి. కానీ తేడా ఏమిటంటే ఇప్పుడు నీతో నువ్వు కాదు, స్వయంగా శివుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా నడవవు. ఇప్పుడు నువ్వు భయపడి పారిపోవు. ఇప్పుడు నువ్వు పడతావు, కానీ మహాదేవుడు నిన్ను మళ్లీ లేవనెత్తుతాడు. భక్తుడి ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎందుకంటే అతనికి అండ ఏ మనిషి కాదు, స్వయంగా మహాకాళుడే. మహాదేవుడితో అనుసంధానమైన తర్వాత జీవితం సులభం కాదు, కానీ నువ్వు అజేయుడివి అవుతావు. ఇప్పుడు నువ్వు ఆ అగ్నిగుండం గుండా వెళ్తున్నావు. అది నిన్ను కాల్చడానికి కాదు, బంగారంలా మెరిపించడానికి వెలిగించబడబడింది. భయపడకు, ఆగిపోకు, ఓడిపోకు. మహాదేవుడు ప్రతి మలుపులోనూ నిన్ను ఆదుకోవటానికి వస్తాడు. నువ్వు మాత్రం విశ్వాసం కోల్పోవద్దు. నువ్వు